హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చి విటమిన్స్ గురించి చూద్దాం. సో ఈ టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అండి, ఏబిపిఎస్సి, గ్రూప్ 1, 2, 3, 4, ఆర్ఆర్బి, డిఎస్సి, కానిస్టేబుల్స్ ఏవైనా ఖచ్చితంగా బిట్టు వచ్చే టాపిక్ అండి. ఇది చిన్న టాపికే కానీ ఖచ్చితంగా బిట్టు వస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. విటమిన్స్ను కొనుక్కున్న వ్యక్తి కాశ్మీర్ పంక్ అండి. ఈ విటమిన్స్ను 1912లో కొనుక్కొని పరిచయం చేయడం జరిగింది. అయితే విటమిన్స్ 2 టైప్స్ అండి. ఒకటి క్రొవ్వులో కరిగేవి, నీటిలో కరిగేవి. 2 టైప్స్ అని చెప్పింది ఎవరంటే మెక్కలం అండి. ఈయన 1915లో మనకి తెలియపరిచారు. 1912లో విటమిన్స్ను కొనుక్కుంటే 1915 నాటికి ఇవి 2 రకాలని మెక్కలం తెలిపారండి. అయితే క్రొవ్వులో కరిగేవి ఏడిఈకే అనే విటమిన్స్ అండి, 4 టైప్స్. అలాగే నీటిలో కరిగేవి బి కాంప్లెక్స్, ఫోలిక్ ఆమ్లం, బయోటిన్, సి, ఇలా 2 టైప్స్ ఉన్నాయండి. ముందుగా క్రొవ్వులో కరిగే విటమిన్స్ గురించి చూద్దాం, అలాగే వాటి వివరాలను కూడా చూద్దాం. ఇక్కడ చూడండి, వేసాను నేను విటమిన్, రసాయనిక పేరు, ఆ లోపం వల్ల వచ్చే వ్యాధి, లభించే పదార్థాలు ఏంటి అనేది. ముందుగా ఏ విటమిన్ అండి. ఈ ఏ విటమిన్కి కెమికల్ నేమ్ వచ్చి రెటినాల్ అండి. ఓకేనండి. ఈ ఏ విటమిన్ లోపం వల్ల ఏ వ్యాధి వస్తుందంటే రేచీకటి వస్తుందండి. చాలామందికి నైట్ 6 దాటి కనిపించదు, దాన్ని రేచీకటి అంటారు. ఆ వ్యాధి రావడానికి కారణం ఏంటంటే ఏ విటమిన్ అండి. అలాగే జిరాప్థాల్మియా అంటే ఇది కూడా శుక్ల పటలం, కన్నుకు సంబంధించి ప్రాబ్లం అండి. అయితే ఈ విటమిన్ దేనిలో లభిస్తుందంటే ఎక్కువగా మిల్క్ అండి, పాలు, గుడ్లు, కూరగాయలు, ఫిష్ అండి, వీటిలో ఎక్కువగా లభిస్తుంది ఏ విటమిన్. నెక్స్ట్ వచ్చి డి విటమిన్ అండి. ఈ డి విటమిన్ యొక్క రసాయన నామం వచ్చి కాల్సిఫెరల్ అండి. ఓకేనా. దీనికి లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటంటే రికేట్స్ అండి. రికేట్స్ అలాగే ఎముకలు పెల్స్గా మారడం జరుగుతాయండి. ఈ డి విటమిన్ ఏంటంటే సన్షైన్ అండి, అంటే సూర్యకాంతి వల్ల వస్తుంది. మార్నింగ్ 8 to 9 లోపు అండి ఉండాలి. అలాగే ఎగ్, ఫిష్ అండి. అయితే కూరగాయలు పూర్తిగా ఈ డి విటమిన్ ఉండదండి, అంటే వెజిటేబుల్స్ తినడం వల్ల ఈ డి విటమిన్ అనేది రాదండి. ఇలా కూడా అడుగుతాడు. ఏ విటమిన్ అనేది పూర్తిగా కూరగాయల్లో లభించదు అంటాడండి. డి విటమిన్ అండి. నెక్స్ట్ వచ్చండి ఈ విటమిన్ అండి. ఈ విటమిన్కి కెమికల్ నేమ్ వచ్చి టోకోఫెరాల్ అండి. దీనివల్ల వచ్చే ఇదేంటంటే వంధత్వం అనే వ్యాధి వస్తుందండి. ఆడవాళ్ళు అయితే గర్భస్రావం సంబంధించి వ్యాధులు వస్తాయండి. అదే మగవాళ్ళు అయితే వంధత్వం వస్తుందండి. ఈ విటమిన్ కూడా కూరగాయలు లభిస్తుందండి. అలాగే గింజలు, అంటే మొలకెత్తిన గింజలు, చికెన్ వంటి పదార్థాలు లభిస్తుంది. నెక్స్ట్ వచ్చి కే విటమిన్ అండి. ఈ కే విటమిన్ యొక్క రసాయనిక నామం వచ్చి పిలోక్వినిన్ అండి అంటారు. ఈ లోపం వల్ల రక్తం ఆలస్యంగా గడ్డకట్టడం జరుగుతుందండి. దాన్ని ఈమోఫీలియా అనే డిసీజ్ అంటారు కదా. ఆ ఈమోఫీలియా డిసీజ్ రావడానికి కారణం కే విటమిన్ లోపం అండి. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఎగ్, వెజిటేబుల్స్, మిల్క్ వంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ఈ పదార్థాల్లో కే విటమిన్ అనేది పుష్కలంగా లభిస్తుందండి. అయితే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారండి, అంటే ఏ విటమిన్, డి విటమిన్, ఈ విటమిన్ యొక్క రసాయన నామాలు, అలాగే వాటి కలిగే వ్యాధిని గుర్తుపెట్టుకోవడానికి వారి కోసం ఒక చిన్న కోడ్ అండి రాశాను, చూడండి ఇక్కడ. ఏఆర్ఆర్ అండి ఏ విటమిన్ యొక్క కోడ్. అలాగే డికేఆర్ అండి డి విటమిన్ యొక్క కోడ్. ఈటీవీ అండి గుర్తుంటాం బాగానే ఈ విటమిన్ యొక్క కోడ్. అలాగే కేపీఆర్ అండి లాస్ట్ది. ఓకేనా. చూడండి, ఏ విటమిన్ యొక్క రసాయనం వచ్చి రెటినల్ అండి, ఆర్ అంటే. ఇంకొక ఆర్ వచ్చి రేచీకటి అండి, దానివల్ల కలిగే వ్యాధి. అలాగే డి విటమిన్ చూడండి, డి అంటే డి విటమిన్, కే అంటే కాల్సిఫెరల్, ఆర్ అంటే రికేట్స్ వ్యాధి అండి. మెయిన్ ఇదే అడుగుతాడు. నెక్స్ట్ వచ్చి ఈటీ అండి. ఈ అంటే ఈ విటమిన్, టీ అంటే టోకోఫెరల్ అండి, వి అంటే వంధత్వం అండి. ఆటోమేటిక్గా ఒకటి గుర్తుంటే ఇంకోటి గుర్తుండిపోతుంది. నెక్స్ట్ కేపీఆర్ అండి. కే అంటే కే విటమిన్ది, పి అంటే పిలోక్వినిన్ అండి, ఆర్ అంటే రక్తం ఆలస్యంగా గడ్డకట్టడం, అంటే దానికి సంబంధించి ఏదో ఒకటి వస్తుందండి బిట్లు ఇచ్చేటప్పుడు. అయితే ఇక్కడ ఎలా గుర్తుంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ విటమిన్ యొక్క రసాయనం ఏంటి అంటాడండి. మన కోడ్ ఏంటి ఏఆర్ఆర్, అంటే ఆర్తోనే స్టార్ట్ అయ్యే పదం అనేది ఉంటుంది బిట్ ఆన్సర్లో, కాబట్టి అలా గుర్తుపెట్టుకోవచ్చండి మనం. అలానే డి విటమిన్ యొక్క ఏదైనా అడిగినా కూడా ఆ డీకేఆర్ అనేది గుర్తుంటే దానికి సంబంధించి పదాలు ఏమి ఉంటాయో దాన్ని బట్టి మనం సింపుల్గా ఆన్సర్ చేయవచ్చండి. జస్ట్ మనకు గుర్తుండడం కోసమేనండి కోడ్ చెప్పాను, జెన్యున్గానే గుర్తుపెట్టుకుంది మంచిది. ఓకేనా. జస్ట్ ఇంకా గుర్తుండదు అనే వాళ్ళ కోసం ఇలా బండగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి నీటిలో కరిగే విటమిన్స్ గురించి చూద్దామండి. ఈ నీటిలో కరిగే విటమిన్స్ బి కాంప్లెక్స్ అండి, అంటే బీకి సంబంధించి కొన్ని ఉన్నాయండి విటమిన్స్. B1 అని, B2 అని, B3 అని, B6 అని, B12 అని. ముందుగా B1 చూద్దాం. B1 యొక్క రసాయనం ఏంటంటే థయామిన్ అండి. ఈ బి విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటంటే బెరీ వ్యాధి అండి.
దీనికి సంబంధించిన దేనిలో ఎక్కువగా లభిస్తాయి అంటే ఈ బి విటమిన్ అనేది ఆహార పదార్థాలు లభిస్తుందంటే ధాన్యాలండి. అంటే బియ్యం అంటారు కదా, బియ్యం కానీ పప్పులు ఏవైనా ధాన్యాలు, అలాగే మిల్క్, గుడ్లు, చికెన్, ఫిష్, అలానే కూరగాయల్లో కూడా ఈ బి విటమిన్ లభిస్తుందండి. నెక్స్ట్ B2 అండి. ఈ B2 విటమిన్ యొక్క రసాయనం వచ్చి రైబోఫ్లావిన్ అండి. ఈ బి విటమిన్ లోపం వల్ల నోటు పూత, దానికి గ్లాసైటిస్ అంటారు అనే వ్యాధి వస్తుందండి. ఈ బి విటమిన్ దేనిలో లభిస్తుందంటే పాలు, గుడ్లు, కూరగాయలు, మొలకెత్తిన గింజలు వంటి పదార్థాల్లో లభిస్తుందండి. నెక్స్ట్ వచ్చి B3 అండి. ఈ B3 యొక్క రసాయనం వచ్చి నియాసిన్ అండి. దీన్ని నికోటిన్ ఆమ్లం అంటారు. ఈ B3 విటమిన్ లోపం వల్ల పెల్లాగ్ర అనే వ్యాధి వస్తుందండి. చాలాసార్లు అడిగాడు బిట్టు. అయితే ఈ బి విటమిన్ దేనిలో లభిస్తుందంటే చికెన్, ఫిష్, వెజిటేబుల్స్ వంటి పదార్థాల్లో పుష్కలంగా లభిస్తుందండి. నెక్స్ట్ వచ్చి B6 అండి. ఈ B6 యొక్క రసాయనం వచ్చి పైరిడాక్సిన్ అండి. దీని లోపం వల్ల రక్తహీనత, ఉద్వేగం వంటి లక్షణాలు కనిపిస్తాయండి. ఈ B6 విటమిన్ అనేది పాలు, గుడ్లు, చికెన్, విత్తనాలు, వెజిటేబుల్స్ వంటి పదార్థాల్లో లభిస్తుందండి. నెక్స్ట్ వచ్చి B12 అండి. దీనికి రసాయనం వచ్చి సైన్కోబాల్మిన్ అంటారు. ఈ B12 లోపం వల్ల పెరినీషియన్ ఎనీమియా అనే డిసీజ్ వస్తుందండి. అయితే ఇది ఆహార పదార్థాలు పూర్తిగా లభించదండి. B12 విటమిన్ అనేది పేగులోని బ్యాక్టీరియా వంటి వాటి వల్ల ఈ B12 విటమిన్ లభిస్తుందండి. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. ఆహార పదార్థాల్లో పూర్తిగా లభించిన విటమిన్ ఏది అంటాడండి. ఎందుకంటే అన్ని విటమిన్స్ కూడా ఆహార పదార్థాలు లభిస్తాయి, కానీ B12 అనేది పూర్తిగా మన శరీరం లోపలే తయారవుతుందండి. నెక్స్ట్ వచ్చి పోలిక్ ఆమ్లం అండి. ఈ పోలిక్ ఆమ్లం రసాయనం లేదు. దీని లోపం వల్ల నాలుగుపై ఎర్రని పొక్కులు వస్తాయండి. ఈ పోలిక్ ఆమ్లం అనేది చికెన్, గుడ్లు, పాలు, వెజిటేబుల్స్ వంటి పదార్థాలు లభిస్తుంది. నెక్స్ట్ వచ్చి C విటమిన్ అండి. ఇది ఇంపార్టెంట్. ఈ C విటమిన్ యొక్క రసాయనం వచ్చి ఎస్కార్బిక్ ఆమ్లం అండి. ఈ C విటమిన్ లోపం వల్ల స్కర్వీ వ్యాధి అనేది వస్తుందండి. ఈ స్కర్వీ వ్యాధికి అంటే సిగుళ్ళు రక్తం కోరుతారు కదా, దాన్ని స్కర్వీ వ్యాధి అంటారు. ఈ వ్యాధి అనేది వస్తుందండి C విటమిన్ లోపం వల్ల. అది ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఎక్కువగా పండ్లను తీసుకోవాలండి. అవి కూడా సిట్రస్ జాతి పండ్లు తీసుకుంటే వేగంగా వ్యాధి నయమవుతుందండి. ఎందుకంటే ఈ C విటమిన్ అనేది కూరగాయలు మరియు టమాటో పండ్లు, సిట్రస్ జాతి పండ్లు అంటే నిమ్మకాయ ఉంటాయి కదా, నిమ్మ జాతివి, అటువంటి పండ్లలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటువంటి తీసుకుంటే వేగంగా నయమవుతుందండి. నెక్స్ట్ వచ్చి బయోటిన్ అండి. నొప్పులు, అలసట వంటి లక్షణాలు ఉంటాయండి. ఈ బయోటిన్ అనేది పప్పులు, గింజలు, కూరగాయలు వంటి వాటిలో లభిస్తుందండి. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్ని చూద్దామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్, కామెంట్ తప్పకుండా చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.